సత్తుపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం. కాంగ్రెస్ పై సండ్ర విమర్శలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. స్థానిక లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఎస్ఐఆర్ పై కార్యకర్తలకు అవగాహన కల్పించిన నాయకులు అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, సీతారామ ప్రాజెక్టు, సాగునీటి పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. సత్తుపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటూ ప్రచారం చేస్తుంటే తెలంగాణలో మాత్రం క్రెడిట్ చోరీ జరుగుతోందని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు రూపకల్పన మొత్తం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతేనని పేర్కొన్నారు. ప్రాజెక్టు క్రెడిట్ కోసం కాంగ్రెస్ మంత్రుల మధ్య పోటీ నెలకొందని, ఒక మంత్రికి తెలియకుండా మరో మంత్రి పర్యటనకు రావడం వారి అంతర్గత కుమ్ములాటలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసినా ప్రభుత్వం వాటిని ఎదుర్కొనేందుకు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రజలు గగ్గోలు పెడుతున్న తర్వాతే పంపుల్ని ప్రారంభించారని విమర్శించారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుని రైతులకు సాగునీటిని సక్రమంగా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు రెండో ఎండాకాలాన్ని తలపిస్తున్నాయని, నీటి కరువు వచ్చే అవకాశాలు ఉన్నాయని సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఏ సర్వే చూసినా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే పోలీసులకు కూడా కాంగ్రెస్ నాయకులకు అనుగుణంగా వ్యవహరిస్తారు. సీతారామ ప్రాజెక్టు రూపకల్పన కేసీఆర్ తప్ప కాంగ్రెస్ అర్హత లేదు. ఎందుకంటే బట్టి గారు ఏం చెప్పిండు, నేను 1000 కోట్లే ఖర్చు పెట్టమని ఇప్పుడు 30 నెలల్లో మరి 1000 కోట్లతో ప్రాజెక్ట్ అయితే 19,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్కి అని నేను లైవ్ చూసా. 1000 కోట్లే ఖర్చు పెట్టమని చెప్పిండు. 19,000 కోట్లు ఖర్చు అయ్యే దాంట్లో 10,000 కోట్లు కేసీఆర్ గారు ఖర్చు పెట్టిండు. ముందు భూసేకరణగా జరగకుండా ఏ ప్రాజెక్ట్ కూడా పూర్తి కాదు. భూసేకరణ చేయటం ఎంత కష్టమో మీరు గమనించాలి. ఇప్పుడు మళ్ళీ ఒక మంత్రి గారికి పేరు వస్తుందని చెప్పి ఇంకొక ఆయన మంత్రి గారికి తెలియకుండా నిన్న మళ్ళీ అలా అంతర్గత తుమ్మలాట. నిన్న తుమ్మనాయకుడు గారు రాలే, నిన్న ఇంకొక ఆయన తుమ్మల గారే మొత్తం తిరుగుతున్న రోజని మేమెందుకు రాకూడదని మళ్ళీ ఈ జిల్లాకు సంబంధించిన ఇద్దరు మంత్రులు ఇరిగేషన్ మంత్రి గారిని తీసుకుని వచ్చి నిన్న మళ్ళీ దాని మీద ఏదో షో కల్పించింది. వాస్తవంగా దానికి పిల్లరు, మూలం, రూపకల్పన, దాని ఆలోచన మొత్తం కూడా కేసీఆర్ గారి. ఆయన రూపకల్పన చేసి ఇవాళ ఏం చెప్తున్నారు, ఇందిరాసాగర్ ప్రాజెక్టు మేము డిజైన్ చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అసలు ఇందిరాసాగర్కి అది నామరూపాలే లేకుండా ఆంధ్ర భూభాగంలో ఉంటే కుక్కునూరు, వేరేడుపాడు మండలాలు మునిగిపోతున్నాయని అక్కడ నిర్వాసితులను చేసి ఆ మరి మోటార్లు ఆడబెడతారా? నిజంగా ఇందిరాసాగర్ కడతాడు మోటార్లు ఉండేయా? ముందు కూడా ఆ ప్రాజెక్టు కాలువలు తీసి భూసేకరణ చేసి 10,000 కోట్లు ఖర్చు పెట్టారు కేసీఆర్ గారు. వీళ్ళు 30 నెలల్లో 1000 కోట్లు పెట్టి ఘనత మాది అని చెప్తున్నారు. వాస్తవంగా నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టింది 70 ఏళ్ళు అయింది. ఇప్పటికి కూడా అనుకున్న కాలువలకు విస్తీర్ణానికి నీళ్ళు రావట్లే. ఒకేసారి ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కాదు. నీరు అవకాశం ఉంది. తల్లాడ, కల్లూరు, కొంత పెనుబలి మండలానికి అటు వైరా ప్రాజెక్టు మొన్న ఇక ఆంధ్రాలో నీరు వదులుతున్నారు, వదలలేని ఆందోళన చేస్తే మేము ఒకటన్నా ఆన్ చేసిన చూపించాలని చెప్పి మొన్న ఆన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు కరువు పరిస్థితులు ఎదుర్కోవడంలో ఘోరంగా వైఫల్యం చెంది ఎల్లోన ప్రభావం వల్ల వర్షాలు రావు, ఈసారి ఇబ్బంది ఉంటుందని చెప్పినప్పటికీ ఎక్కడైతే నీళ్ళ అవకాశం ఉందో ఆ గోదావరి జలాలను వాడుకోవడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెంది ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్ గారి మీద తప్పుడు ఆరోపణలు చేయటం, ముఖ్యమంత్రి గారి స్థాయి దిగజార్చి వీళ్ళ రక్తం చదివితే పంటలు పండుతారు. మనందరం ఇద్దాం రక్తం. నిజంగా పంటలు పండితే మనందరం కూడా ఒక రోజు లీటర్ ఇద్దాం, ఇంకో 3 రోజులు పోతే ఇంకొక మన రక్తం పంపుదాం. ఇంక ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి పంపుదాం. మన రక్తం ఇస్తే పంటలు పండుతాయా? ఈ ముగ్గురిని కోసి పంచితే పంటలు పండుతాయని చెప్పి బాధ్యత లేకుండా మాట్లాడి బాధ్యత నుంచి తప్పుకొని ఇలా ప్రాజెక్టుల నిర్వహణ నిలవకుండా మరి ఈరోజు ఒక తప్పుడు పద్ధతిలో వీళ్ళు ఆరోపణలు చేసి ఏదో మా ఘనకార్యం తప్పుడు పద్ధతులు చేస్తుంది. ఖమ్మం జిల్లాలో భక్త రామదాస్ తెచ్చినా ఏ ప్రాజెక్టు తెచ్చినా కేసీఆర్ గారు తప్ప వీళ్ళ వల్ల కాదు. ఇలా వీళ్ళు ఎన్నిసార్లు 2 సార్లు 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి మొన్న 10 ఎకరాల వరకు వేసింది. ఇలా రైతు బీమా కట్ల ఇప్పటి వరకు. ఇక చెప్పిన పథకాలు